గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఈరోజు ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ అధ్యక్షులు రాజు అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు శాతవాహన యూనివర్సిటీ కేంద్రంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి పొన్న ప్రభాకర్ గారు తమ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉస్నాబాద్ కేటాయించడం జరిగింది. విద్యా కేంద్రంగా కరీంనగర్ ఉంది. కరీంనగర్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయకపోవడం ద్వారా విద్యార్థులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈరోజు విద్యార్థుల ఆశలు అల్లాపోయింది. విద్యార్థుల ఆశల్ని నిరాశపరిచారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపల్లి యువ వికాస సభలో ఏదైతే వాగ్దానాలు చేశారో విద్యారంగానికి పెద్దపీట వేస్తాం, కరీంనగర్ జిల్లాలో విద్యారంగానికి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. కేవలం వారి రాజకీయం కోసం మాత్రం విద్యారంగాన్ని ఇరుకుటాలో పెట్టకూడదు. విద్యా కేంద్రంగా కరీంనగర్ ఉంది. కరీంనగర్ లోనే అభివృద్ధి చెందాలి. దాంతో పాటు ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఈరోజు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు లేకపోవడం ద్వారా ప్రైవేట్ కళాశాలలు చేరుతున్నారు. ఈ ప్రైవేట్ కళాశాలలు చేరడం ద్వారా విద్యార్థులకు వారి చదువులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నామంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ సెక్టర్ లో ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలని తీసుకురావాలి. ప్రైవేట్ కళాశాలల ద్వారా విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఉంటుంది, ఆర్థికంగా వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్లో ఏర్పాటు చేయాలి. శాతవాహన విశ్వవిద్యాలయంలో కూడా అనేకంగా ప్రదేశం ఉంది. ఫార్మసీ కళాశాలలో అనేకంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను కట్టుకునే పరిస్థితి మనకున్నది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఆలోచనని వెనక్కి తీసుకొని కరీంనగర్ లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి. దాంతో పాటు నూతనంగా లా కోర్సులను కూడా ప్రవేశపెట్టింది, దాన్ని స్వాగతిస్తున్నాం. దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు లాభం జరుగుతుంది. ఇంటర్ తో పాటు వాళ్ళు డిగ్రీ ప్రవేశం పొంది వాళ్ళు ఉపయోగపడే విధంగా విద్యార్థులకు ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఆలోచనలో మార్చుకొని విద్యారంగం అభివృద్ధి అయ్యి విద్యా వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది ఏంటంటే మంత్రి పొన్న ప్రభాకర్ గారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలను విద్యార్థుల భవిష్యత్తుని ఇరుకటంలో పెట్టకూడదు. ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఈరోజు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యను కాపాడుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. నాకు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.